యశోదా, ఈరోజు అమ్మ పుట్టినరోజు కదా, అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. పద మనం లోపలికి వెళ్దాం. పూజారి గారు, పూజ్య హంసిని పేరు మీద అర్చన చేయించండి. తల్లి పేరు యశోద. ముందు తండ్రి పేరు చెప్పాలమ్మా. తండ్రి పేరేంటి? అమ్మా, పాప తండ్రి పేరు అడుగుతున్నాను. ఎవరికి పుట్టిందో ఆవిడ గారికే తెలియనప్పుడు తండ్రి పేరు మీకెలా చెప్తుంది పంతులు గారు? ఏంటమ్మా మాటలు? గుడిలో అలాంటి మాటలు మాట్లాడచ్చా తల్లి? లెంపలేసుకోండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు పంతులు గారు. లెంపలేసుకోవాల్సింది తప్పు చేసిన వాళ్ళు, తప్పుదారిలో అడుగులు వేస్తున్న వాళ్ళు. పంతులు గారు, అర్చన చేయించాలంటే తండ్రి పేరు అవసరమా? అవసరమే బాబు. తండ్రి పేరు హరివిట్ట. తండ్రి పేరు హరివిట్ట. హరివిట్ట. ఏయ్, ఏమంటున్నావురా? నీ పేరు చెప్తున్నావేంటి? వెళ్ళండి పంతులు గారు. తండ్రి పేరు హరివిఠల్, తల్లి పేరు యశోద, పాప పేరు పూజ హంసిని. అలాగే మహమ్మద్ దాక్షాయిని పేరు మీద కూడా అర్చన చేయించండి పంతులు గారు. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. తను కలకాలం సంతోషంగా, మనసులో ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, ఆయురారోగ్యాల దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ అర్చన చేయించండి. అలాగే బాబు. హరి విఠల్ నామధేయస్య, యశోదా నామధేయస్య, పూజ్య హంసిని నామధేయస్య, దాక్షాయిణి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా. ఈ రోజు నువ్వు యశోద వైపు నిలబడలేదు, యశోద బిడ్డ వైపు నిలబడ్డావు. ఏమండి, ఇక మీరు నోరు మూస్తారా? ఎరా హరి, ఎవరికో పుట్టిన బిడ్డని అందరి ముందు నా బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించలేదు? అది దేవుడి ముందు. తప్పుదారిన అడుగులు వేసిన ఈ యశోద లాంటి వాళ్ళ వెనక నీలాంటి వాళ్ళు నిలబడినంతకాలం యశోద లాంటి వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. వీళ్ళు తప్పు చేయకుండా ఉండాలన్నా, సమాజం అంటే భయపడాలన్నా ఇలాంటి వాళ్ళని ఊరికి దూరంగా వెలివేయాలరా. అమ్మా, ఇంకాపుతావా? యశోద తప్పు చేసిందని నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకుంటావా? నీకెన్నోసార్లు చెప్పాను, యశోదని ఒక్క మాట అన్నా కానీ నేను ఒప్పుకోనని. డ్రై, నిన్నగాక మొన్న పరిచయం అయిందిరా ఇది. దీనికోసం పుట్టినరోజున కన్న తల్లిని ఏడిపిస్తావా? నిజానికి నీలాంటి కొడుకు బహుశా ఎక్కడ ఉండడేమోరా. నిజంగా మీ నాన్న చెప్పినట్టు బాగా ఎదిగిపోయావురా. దేవుడంతా చూస్తున్నాడ్రా. ఏదో ఒకరోజు నీ కళ్ళు తెరిపిస్తాడు. అప్పుడు నువ్వు నాలాగే కన్నీళ్లు పెట్టుకుంటావు. ఆ రోజు నీ కన్నీళ్లు చూసి నేను ఆనందపడతాను. ఎందుకంటే ఇప్పటికైనా నా కొడుకు జీవితం బాగుపడేలా చేసినందుకు
కృతజ్ఞతలు ఆ దేవుడికి చెప్పుకుంటూ ఆనందపడతాను. నీకు అలాంటి రోజు రాదులేమ్మా. ఎందుకంటే నాకు యశోద గురించి తెలుసు. అలాగే నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వే అన్నావు కదా, దేవుడు అంతా చూస్తూ ఉంటాడని. దేవుడు చూస్తూనే ఉన్నాడమ్మా. ఏదో ఒకరోజు న్యాయాన్ని గెలిపిస్తాడు. ఆ రోజు నువ్వు చేసిన తప్పు నువ్వే తెలుసుకుంటావు. నువ్వన్న మాటలకి నువ్వే పశ్చాత్తాపం కోరుకుంటావు. నా నమ్మని తీసుకెళ్ళు. హారతి తీసుకోండి బాబు. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇదిగో అమ్మా, తీసుకోండి అమ్మా. బాబు, ఈరోజు ఒక ఆడపిల్ల తరఫున నువ్వు నిలబడ్డ విధానం, నిర్ణయం చాలా గొప్పది బాబు. ఏంటి హరి, నా వల్ల నువ్వు మీ అమ్మని బాధ పెడుతున్నావు. నువ్వు పాప తండ్రి అని చెప్పకుండా ఉండాల్సింది. కనీసం అత్తయ్య వచ్చినప్పుడైనా సైలెంట్గా ఉండాల్సింది కదా. నీ మీద పడ్డ నింద తొలగించడానికి నేనెంతకైనా సిద్ధపడతాను యశోద. మా అమ్మ గురించి, నా గురించి నువ్వెక్కువ ఆలోచించుకో. పాపని ఎలా నీకు దగ్గర చేసుకోవాలో దాని గురించి ఆలోచించు. సరే యశోద, నేనింటికి వెళ్తాను. నేను కూడా నీరజ ఇంటికి వెళ్ళి నీరజకి జరిగిందో చెప్తాను హరి. అప్పుడు నీరజ అర్థం చేసుకుని నా బిడ్డ నాకిస్తుందేమో. జాగ్రత్త యశోద. తీసుకోండమ్మా. ఆయుష్మాన్ భవ, నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. చాలా థ్యాంక్స్ అండి. మీకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నీకు ఎంత ధైర్యం ఉంటే నా సామ్రాజ్యంలోకి అడుగు పెడతావు? ఇప్పటి నుండి కదా అసలైన ఆట ఉండేది. ఇదేంటి, ఇంట్లో ఒక్క కారు కూడా లేదు, ఎవరూ లేరా? నీరజ వాళ్ళు ఒకవేళ ఊర్మిళని చూడటానికి జైలుకేమైనా వెళ్ళుంటారా? పాప ఎవరూ లేకపోతే పాప ఏడుపు వినిపిస్తోందేంటి? ఒకవేళ బుజ్జమ్మ దగ్గర ఏమైనా వదిలేసి వెళ్ళుంటారా? నిజంగా బుజ్జమ్మ దగ్గరే నా పాపని వదిలేసి ఉంటే నా పాపని నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఎలాగో చట్ట ప్రకారం పాప నా బిడ్డే కదా. ఊరుకో అమ్మా, ఊరుకో హాసిని బంగారం. ఎందుకు ఏడుస్తున్నావు నాన్నా? ఏమైందిరా? ఊరుకో అమ్మా, ఊరుకో. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలి? చిచ్చి చిచ్చి చి. ఊరుకో. చూడు 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 చూడు, నన్ను చూడు. ఊరుకో అమ్మా, ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలి? చిచ్చి చిచ్చి చి. అయ్యి చి.
రా యశోదా, ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. పాప ఏడుస్తూనే ఉంది. నేను ఎంతసేపు ఆపాలని చూసినా పాప ఏడుపే ఆపట్లేదు. ఇదిగో నువ్వు తీసుకుంటే పాప ఏడు పాపుతుందేమో చూడు. నీ కూతుర్ని నా కూతుర్ని తీసుకుని త్వరగా రమ్మని కబురు పెట్టు. నీకు అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నాను. బుజ్జమ్మ, ఎవరో గెస్ట్ వచ్చారు చూడు. వస్తున్నానమ్మా. యశోదమ్మా, ఏంటమ్మా అలా నిలబడిపోయారు? అమ్మగారు ఏమనర్లే, కూర్చో. అసలేం జరుగుతోంది? నిన్నే కదా పోలీసులు ఊర్మిళని పట్టుకుని వెళ్లారు. కోర్టు కూడా శిక్ష వేసింది. ఇప్పుడు ఎలా వచ్చింది? ఇప్పుడిక నా బిడ్డని ఊర్మిళ ఖచ్చితంగా ఇవ్వదు. ఏంటి యశోదా, షాక్లో ఉండిపోయావు? నన్నేమైనా కొత్తగా చూస్తున్నావా? నేను ఊర్మిళని, నీ శత్రువుని. బుజ్జమ్మ, యశోద గురించి వదిలేసి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ అయ్యాయా? వాళ్ళు వచ్చే టైం అవుతోంది. అన్నీ రెడీ అయ్యాయి అమ్మగారు. వాళ్ళకి ఏమేమి ఇష్టమో అన్నీ చేసి పెట్టాను. నా పాప ఎక్కడా? చెప్పు, నా పాప ఎక్కడా? బుజ్జమ్మ, నువ్వైనా చెప్పు, నా పాప ఎక్కడా? చెప్పు బుజ్జమ్మ. ఏంటి బుజ్జమ్మ, యశోద అంత బాధగా అడుగుతుంటే నువ్వేం చెప్పట్లేదేంటి? పాపం, తన పాప ఎక్కడుందో చెప్పు. సర్లే, పాప గురించి తర్వాత చెప్దువు గాని ముందు యశోదకి టిఫిన్ పెట్టు. పాపం, ఉదయం నుంచి తిన్నదో లేదో. యశోదకి ఇక నుంచి శక్తి కావాలి కదా నాతో పోరాడటానికి. మేడం, ప్లీజ్ మేడం, దయచేసి నా బిడ్డ ఎక్కడుందో చెప్పండి. మీకు దండం పెడతాను, దయచేసి చెప్పండి. నిన్నటి దాకా ఊర్మిళ, రాక్షసి అని రకరకాల పేర్లతో నన్ను పిలిచావు కదా, ఇప్పుడేంటి కొత్తగా మేడం అని అంటున్నావు? భయం వేసిందా? ఊర్మిళ అంటే ఆ మాత్రం భయం లేకనే ఇన్ని రోజులు నువ్వు కోతిలో ఎగిరావు. ఇక నుంచి నీ ఆటలు నా దగ్గర సాగవు. అమ్మా, నానా, అమ్మ ఇంకా ఇంటికి రాలేదా? రాలేదురా. అదే నాన్న, గుడి నుంచి మధ్యలోనే వెళ్ళిందే, ఇంకా రాకపోవడం ఏంటి? అసలు అమ్మకి ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు కదా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమోరా, నాకేం తెలుసు. నిజం చెప్పు నాన్న, అమ్మ నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా? నాకు తెలిస్తే తెలుసని చెప్తానురా, లేకపోతే లేదని చెప్తాను. మీ అమ్మ తిరిగి వస్తుంది కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళావమ్మని నువ్వే అడుగు. యశోద ఫోన్ కట్ చేస్తుందేంటి? అసలు యశోద ఎక్కడుంది? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఏంట్రా అన్నయ్య,
మీ ఊర్మిళ మేడం గారి పనులు చూసుకోవడానికి వెళ్ళలేదేంటి? ఇప్పుడు నిన్ను ఊర్మిళ మేడం ఇంటికి కానీ ఆ పరిసర ప్రాంతాలకు కానీ వెళ్ళానే అనుకో, ఆ యశోద దాని కూతుర్ని చూసుకోవడానికి అక్కడికి వస్తుంది. అప్పుడు నేను గనక అక్కడే ఉంటే ఇన్ని రోజులు మనం వేసుకున్న ప్లాన్స్ అన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి దేవకి. అందుకే వెళ్ళడం లేదు. ఏమైందిరా? ఊర్మిళ మేడం ఫోన్ చేస్తుందండి. అదేంట్రా, ఆవిడ జైల్లో ఉండాలి కదా? అయితే కన్ఫర్మ్గా బయటకు వచ్చే ఉంటుంది. ఊర్మిళ మేడం ఎవరినైనా మేనేజ్ చేయగలదు కదా. నువ్వు సైలెంట్గా ఉండి, నేను మాట్లాడతాను. హలో మేడం. సుబ్బరాజ్, నేను పని మీద ఇంటి నుండి బయటికి వెళ్తున్నాను. నువ్వు మన ఇంటికి వెళ్ళు. ఇంటి దగ్గర యశోద ఉంది. మేడం, యశోద మీ ఇంట్లో ఉండడం ఏంటి? అది కోర్టులో కేసు వేసి నాతో ఆడుకోవాలని చూసింది. కానీ నేను దాన్ని ఆడుకోవడం మొదలుపెట్టాను. అది వేషాలు వేయకుండా ఇంటికి వెళ్ళి దానికి కాపలాగా ఉండు. దానికి బట్టలు ఉతకమని చెప్పాను. ఇల్లు శుభ్రం చేయమని చెప్పాను. ఇంట్లో గొడ్డు చాకరి మొత్తం చేయమని చెప్పొచ్చాను. నువ్వు దగ్గరే ఉండి దాంతో పనులు చేయించు. దానికి ఈ రోజు నుండి నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను. అర్థమైందా? అలాగే మేడం. అవును మేడం, మీరెప్పుడు వచ్చారు? నేను ఉదయాన్నే వచ్చాను లేరా. సరే, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ముందు అర్జెంటుగా బయలుదేరి మన ఇంటికి వెళ్ళు. అలాగే మేడం. ఇప్పుడు ఎలా రా, ఏం చేద్దాం? అదే దేవకి, నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఊర్మిళ మేడం ఇంటికి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు అని ఊర్మిళ మేడం అడుగుతుంది. ఒకవేళ నేను అక్కడికి వెళ్తే యశోద నన్ను గుర్తుపడుతుంది. ఇన్ని రోజులు నేను చెప్పినవన్నీ అబద్ధాలని, మనిద్దరం కలిసి ఇదంతా ప్లాన్ చేస్తున్నామని అనుకుంటుంది. ఒకవేళ నీ మీద అనుమానం రాకపోయినా ఖచ్చితంగా నన్నైతే అనుమానిస్తుంది. పెళ్లి చేసుకోవడం కూడా అస్సలు ఒప్పుకోదు. నాకెందుకో నువ్వు వెళ్ళకపోవడమే మంచిదనిపిస్తుంది. ఆవిడకి ఏదో ఒక సాకు చెప్పేసి. అలాగే ఆ ఇంట్లో పని మనిషి ఉంది కదా, ఆ బుజ్జమ్మకి కాల్ చేసి ఆ యశోద ఏం చేస్తుందో కనుక్కో. ఊర్మిళ, ఎవరు? ఒక రకంగా చెప్పాలంటే వాడు నా పెంపుడు కుక్కక్క. నమ్మిన బంటనుకో. ఆహా, మరి ఇప్పుడు అతన్ని మీ ఇంటికెందుకు పంపిస్తున్నట్టు? అక్క, దాని జుట్టు ఇప్పుడు మన చేతిలో ఉందని మనం ఆనందపడకూడదు. ఆ యశోద చాలా తెలివిగలది. అది సూది దూరి అంత సంధిస్తే గుణపంలా మారి తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే వీడక్కడ దానికి కాపలాగా పెంపుడు కుక్కలా ఉంటే దానికి పారిపోవాలనే ఆలోచన వచ్చిన మరుక్షణమే దాన్ని చంపి అక్కడే నా ఇంటి పెరట్లో పాతి పెడతాడు. నేను నా నీడని కూడా నమ్మనేమో కానీ వాణ్ణి నమ్ముతానక్క. అప్పుడప్పుడు నేను వాణ్ణి నమ్మనట్టు జరుకులిస్తుంటాను. ప్రాణభయంతో పడుంటాడనక్క. నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఊర్మిళ. నా కొడుక్కి మాత్రం ఆ యశోదతో పెళ్లి జరగకూడదు. నా కొడుక్కి దూరంగా ఆ యశోద వెళ్ళిపోవాలి. దాన్ని బెదిరిస్తావో, భయపెడతావో, ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తావో, కంటికి కనిపించకుండా చేస్తావో నాకు అనవసరం. ఏం చేసైనా సరే అది నా కొడుకు జీవితంలో ఉండకూడదు.
అది ఇంకా తిరిగి రాదు అని నా కొడుకు నమ్మాలి. ఏం చేస్తావో నీ ఇష్టం. ఆ యశోద ఇక నీ కొడుకు జీవితంలో లేదనుకో. నేను నీకు మాటిస్తున్నాను, నీ కొడుక్కి వేరే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. యశోద అనేది నీ కొడుకు జీవితంలో ఉండదు. యశోదమ్మా, మా మేడం ఎంత ప్రేమ గలదో అంత చెడ్డదమ్మా. ఆవిడ ప్రేమని తట్టుకోలేము, ఆవిడ కోపాన్ని తట్టుకోలేము. నువ్వు అనవసరంగా మా మేడంకి కోపం తెప్పించావు. ఆడపిల్లవయ్యుండి ఎందుకమ్మా మా మేడంతో గొడవలు పెట్టుకుంటున్నావు? నేను ఆడపిల్లని కాను, అమ్మని. యశోద జీవితాన్ని నాశనం చేసింది చాలేదా ఊర్మిళ? ఇంకా ఎవరి జీవితం నాశనం చేయాలని మర్యాదగా బయటికెళ్ళు. నీ జీవితం నాశనం చేసుకున్నదే కాక అందరి జీవితాలు నాశనం చేయాలని చూస్తున్నావు. నీ చావేదో నువ్వు చావకుండా ఎందుకు ఇంతమందిని నీ మాటలతో చేతలతో బాధ పెడుతున్నావు? నీలాంటిది బ్రతికుండటం ఈ భూమికే భారం. చచ్చిపోయేశోదా. నువ్వు నా ఇంటి నుంచి బయటకు వెళ్ళు. అదే జరిగితే నేను కూడా బయటికి వెళ్లాల్సి ఉంటుందమ్మా.